హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. భగవద్భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నుంచి భగవద్గీత 18 అధ్యాయాలు రోజుకు ఒక శ్లోకం చొప్పున చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పాదం పాదంగా సులభంగా నేర్చుకునే విధంగా నేను పలుకుతాను. మీరు ఆ విధంగా పలికి నేర్చుకోండి. దీని ఫలితాన్ని సంపూర్ణంగా పొందుదాం. హరి ఓం. భగవద్గీతను గురించి ఆది శంకరాచార్యులు చెప్పిన మాట: భగవద్గీత కించిదధీత గంగా జలలవ కనికాపీత సకృదపియేన మురారి సమర్చ సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ భజ గోవిందం అన్నాడు. భగవద్గీతను కొంచెమైనను అధ్యయనం చేసిన వారికి, గంగాజలమును ఒక్క బొట్టైనను పానం చేసిన వారికి, మురారిని ఒక్కసారైనను నమస్కరించి అర్చించిన వారికి యమునితో వివాదం ఉండదు. వాట్ క్యాన్ యమ డూ అంటు ది మ్యాన్ who has studied a little of the Gita, who has drunk even a little of the Ganges water, and who has worshipped the Lord Krishna even once? మహాత్మా గాంధీ ఏమన్నారంటే, నా మనస్సునందు సందేహముల పరంపరలుగా కలిగినప్పుడును, నిరుత్సాహము నా ముఖంపై తాండవించినప్పుడును, ఆశాకిరణం ఒక్కటి నాకు కనిపించక అంధకారములో మునిగి ఉన్నప్పుడు నేను భగవద్గీత వైపునకు దృష్టి నిగిర్చి తెరచి చూచినప్పటికీ ఏదో ఒక శ్లోకము నన్ను ఓదార్చి నన్ను ఉత్సాహవంతునిగా చేయుటకు సిద్ధంగా ఉండినని నేను మీతో మనస్సు విప్పి చెప్పుచున్నాను. తక్షణమే నా ముఖమునందు చిరునవ్వు వంకరించును. నా జీవితమంతయు బాహ్య దుఃఖములతో నిండి ఉన్నను. ఆ దుఃఖ వాసనలు సూక్ష్మ శరీరమునకు అంటకే ఉన్నచో దానికి భగవద్గీత బోధయే కారణము. స్వామి వివేకానంద. భగవద్గీతను కొన్ని గంటల్లోనే చదవవచ్చును. దాన్ని అర్థం చేసుకున్నటకు అనేక జన్మములు కావలేను. అర్జునునికి చెప్పిన మాటలు కావు, జ్ఞానకలికలు. జీవితాదర్శమంతయు ఒక్క క్షణంలో తెలుపబడెను. ఆకాశమును మెరుపుతీగ వెలికించినట్లు ఆ జ్ఞాన జ్యోతి అర్జునుని హృదయ ఫలకమును ప్రకాశింపచేసెను. అప్పుడు అర్జునుడు యుద్ధరంగమును దుమికెను, యుద్ధము చేసెను, శత్రువులను చంపెను, జయించెను. అయినను తాను చంపినవాడు కానీ జయించినవాడు కానీ కాడనియు అనుభవములో గ్రహించెను. హరి ఓం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం మత్వా అనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈశ్వరః మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర మహారాజు పలికెను: ఓ సంజయ, యుద్ధభూమి యందు యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్న నావారును పాండవులను ఏమి చేసిరి?